ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక ఆశ్రమానికి ఏ ఆశ్రమానికైనా భక్తులు రెగ్యులర్గా పోతూ ఉంటారు కదా. అదేవిధంగా ఒక ఆశ్రమానికి ఒక భక్తుడు తన భార్యతోటి రెగ్యులర్గా పోతూ వస్తూ ఉండేవాడు. పాపం అతని దురదృష్టం ఏంటంటే వాళ్ళ భార్యకి ఏదో తెలియని జబ్బు ఒకటి వచ్చింది. సో ఆమెని ఊర్లో నుంచి ఆశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రమంలో పెడతాడంట. మందులన్నీ తీసుకెళ్ళి ఇచ్చి అతను సంపాదనకు రావాలి కాబట్టి ఆశ్రమానికి వస్తూ పోతూ ఉండేవాడంట. ఆమెను ఆశ్రమంలో పెట్టిండేవాడంట. ఆశ్రమంలో కొంతమంది సేవకులు ఎలా ఉంటారు కాబట్టి ఆమెకి ఈ మందులు అవన్నీ ఇచ్చి ఎలా వాడాలన్న రోజు అవన్నీ ఆమెకి చెప్పేసి వచ్చేవాళ్ళంట. ఆమెకి పాపం టయానికి భోజనం పెట్టడము, ఆ మందులు వేయడము అవన్నీ చేస్తూ స్వామికి కూడా సేవలు చేస్తూ ఉండేదంట గురువు గారికి. ఒకసారి ఆమె పలకకుండా అలాగే కూర్చొని ఉండిందంట. ఆమె బాగలేని ఆమె భక్తురాలు. ఆ సేవకురాలు ఆమె నాడు పట్టుకొని చూసి ఆమె నాడి ఆడడం లేదని చెప్పేసి తొందరగా గురువు గారి దగ్గరికి వెళ్ళి స్వామికి చెప్తాదంట. స్వామి, ఆమె ఇట్లా భక్తురాలు ఉంది కదా, బాగలేని ఆమె చనిపోయింది స్వామి అని చెప్తాదంట. అప్పుడు ఆ గురువు గారు అడుగుతాడంట, నీకెట్టా తెలుసమ్మా ఆమె చనిపోయిందని అని చెప్తాడంట. నేను ఆమె నాడు పట్టుకొని చూశాను, నాడి ఆడటం లేదు, అందుకని వాళ్ళ ముగ్గుడికి వాళ్ళ బంధువులకి అందరు కూడా ఫోన్ చేసి చెప్పేశాను, వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు అని చెప్పింది. సో స్వామి ఏంటంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాము, నా తల్లి మాట్లాడదాంలే తర్వాత అవగాహన చెప్తాడంట. సో ఆశ్రమం అనగానే ఆ గురువు గారి ఫోటోలు ప్రతి రూములోనూ ప్రతి దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ బంధువులు వచ్చేస్తారంట. వాళ్ళ మొగుడు అందరూ కూడా దగ్గరలో ఉంటాయంట, వాళ్ళ ఇళ్ళన్నీ కూడా వచ్చేసి పాము ఏడుస్తూ బాధపడుతూ ఉంటారంట. కొద్దిసేపటికి వాళ్ళ మొగుడు మాత్రము ఆ గురువు గారి ఫోటో చూసి బాధపడుతూ ఉంటాడంట. ఇక నన్ను ఎవరు చూస్తారు, భార్య లేకపోతే పరిస్థితులు వేరే విధంగా కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడంట. కరెక్ట్గా ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆమె కళ్ళు తెరుస్తుందంట. ఎవరైతే చనిపోయింది అనుకుంటారో ఆమె కళ్ళు తెరిచి అందరి స్థాయి చూసి లేచి కూర్చొని ఏమైంది, ఎందుకు అందరూ బాధపడుతున్నారో అని అడుగుతారంట. అప్పుడు ఆ భక్తులు కానీ వాళ్ళ భర్త కానీ ఆశ్రమవాసులందరూ కూడా అనుకుంటారంట, ఇదంతా కూడాను గురువు గారి యొక్క కృపేను. సో ఎవరైనా కానీ గురువుని నమ్ముకుంటే అతను మనల్ని చివరి నిమిషం నుంచి కూడా బయటేయగలుగుతాడు. కానీ నిజమైన గురువు మనకు దొరకాలి జీవితంలోనూ. ఆ నిజమైన గురువుని మనస్ఫూర్తిగా మనం కూడా నమ్మి అతనితో కూడా ప్రయాణం చేయగలగాలి. అలాంటి గురువు ప్రతి ఒక్కరికి దొరకాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః.